హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నట్టు రైట్స్ అనే కంపెనీ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎస్, దీంట్లో మనకి అసిస్టెంట్ పోస్ట్ కింద అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ జాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకుంటే, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకైతే May 7th నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి అన్నమాట. లాస్ట్ డేట్ మనం అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ తీసుకుంటే June 6 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకైతే అడ్మిట్ కార్డ్స్ అలాగే రిటర్న్ టెస్ట్కి సంబంధించిన ఇంటిమేషన్ అయితే మనకు ఫర్దర్గా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీంట్లో మనకి అసిస్టెంట్ HR పోస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. జనరల్లో ఉంది వేకెన్సీ, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే June 6 వరకు మనకైతే మ్యాక్సిమం 40 years లోపు అయితే ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 to 40 years మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, మనకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఎటువంటి పోస్ట్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకు పోస్ట్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ లేకుండానే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. రిటర్న్ టెస్ట్ ద్వారా అయితే మనకైతే సెలక్షన్ అయితే జరుగుతుంది. రిటర్న్ టెస్ట్లో మనకైతే 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. 2.5 hours అయితే మనకైతే టైమింగ్ అయితే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు అన్నమాట. PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రా 50 minutes అయితే కంపల్సరీ టైం అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు జనరల్ EWS వాళ్ళకైతే 50% మార్క్స్ అయితే మనకైతే మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనమాట. అలాగే SC ST OBC వాళ్ళకైతే కట్ ఆఫ్ మార్క్స్ 45% అయితే ఉంటుందన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనకు జనరల్ EWS వాళ్ళకు 50%, అలాగే SC ST OBC ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 45%. దీన్ని బేస్ చేసుకొని మనకు మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే సబ్జెక్ట్ సిలబస్ మనం చూసుకుంటే ఫస్ట్ మనకి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనమాట. దీంట్లో మనకి 40 questions అయితే ఉంటాయన్నమాట. ఈచ్ వన్ క్యారింగ్ 1 mark అనమాట ఈచ్ క్వశ్చన్ అయితే. దీంట్లో మనకు టాపిక్ చూసుకుంటే క్లోన్ టెస్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సెంటెన్స్ కరెక్షన్, పారాజంబ్లింగ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ప్యారెంట్ సెంటెన్స్ కంప్లీషన్కి సంబంధించిన టాపిక్స్ గురించి అయితే క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకు డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. దీంట్లో మనకి 40 questions అయితే ఉంటాయి. ఈచ్ 1 mark అయితే ఉంటుందన్నమాట ఈచ్ క్వశ్చన్కి. దీంట్లో మనం టాపిక్స్ తీసుకుంటే నంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డేటా సిగ్నిఫికెన్స్, మెజరేషన్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రొపెన్షన్, వర్క్ టైమ్ అండ్ ఎనర్జీ, టైమ్ అండ్ డిస్టెన్స్, probability, రిలేషన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పెరుమేషన్ అండ్ కాంబినేషన్కి సంబంధించిన టాపిక్స్ గురించి అయితే క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో ఫైనల్గా మనం లాస్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అనమాట. దీంట్లో మనకి 45 questions అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 mark అయితే క్యారీ చేస్తుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు అనమాట. దీంట్లో మన టాపిక్స్ చూసుకుంటే సీటింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్, ఇన్క్వాలిటీస్, సిలోగిజం, ఇన్పుట్ అవుట్పుట్, డేటా సిగ్నిఫికెన్స్, బ్లడ్ రిలేషన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫా న్యూమెరిక్ సిరీస్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్, వర్బల్ రీజన్కి సంబంధించిన టాపిక్స్ గురించి అయితే మన క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన శాలరీ మనం చూసుకుంటే అసిస్టెంట్ HRకి సంబంధించిన మనకు బేసిక్ శాలరీ మనకు 22,000 అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి మంత్లీ గ్రోస్ పే మొత్తం మంది అలవెన్సెస్ అన్ని కలుపుకొని 40,040 అయితే మనకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇయర్లీ మనకు CTC చూసుకుంటే 4,80,480 rupees అయితే మనకి ఇయర్లీ అయితే మనకు శాలరీ అయితే ఉంటుందన్నమాట, యాన్యువల్ శాలరీ. సెలక్షన్ రౌండ్ అనేది మనకు రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి దీనికి సంబంధించిన వెన్యూ అండ్ డేట్ చూసుకుంటే గురుగ్రామ్ ఎగ్జాక్ట్ అడ్రస్ అనేది మనకైతే ఫర్దర్గా వీళ్ళైతే మనకు క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట అప్లై చేసుకునేటప్పుడు అయితే. దీనికి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకు 300+ ట్యాక్సెస్ అయితే అప్లికేబుల్ అనమాట. 300 rupees అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ఇది మనకు జనరల్ EWS వాళ్ళకైతే ఉందన్నమాట. SC ST PWD కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు అప్లై చేసుకోవడానికి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడైతే ఇచ్చారనమాట. కంప్లీట్గా చదివి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం ఇప్పుడైతే చూసుకుందాం. దీనికి అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ మనం చూసుకుంటే ఇక్కడ మన డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీంట్లో మనకి 10th class స్కూల్ సర్టిఫికేట్, SSC సర్టిఫికేట్, అలాగే 12th మార్క్ షీట్, అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన మన సర్టిఫికేట్ అనమాట. అలాగే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే డిప్లొమా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, అలాగే PhD ఎవరైనా ఎంత అయినా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎంత మీ గ్రాడ్యుయేషన్ తర్వాత PhD చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు.
అలాగే అకాడమిక్ సంబంధించిన క్వాలిఫికేషన్, అలాగే సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్కి సంబంధించిన అన్నీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే దీని తర్వాత మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే ఏవి సబ్మిట్ చేస్తుండ్రో అవి అయితే రాసేసి ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్, కలర్ సైడ్ ఫోటో, అలాగే సిగ్నేచర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ ద డాక్యుమెంట్ సబ్మిషన్, పోస్ట్ నేమ్, డాక్యుమెంట్ సబ్మిషన్, వీసీ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఆ నెంబర్ అయితే ఇవన్నీ మీరైతే అప్లై చేసేటప్పుడు అయితే ఇవన్నీ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనం అయితే చూసుకుందాం. ఇక ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకుంటే అప్లై చేసుకోవడానికి లింక్ అయితే నేను కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీకు క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇలా వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. అలాగే నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు వేకెన్సీ నెంబర్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అసిస్టెంట్ హెచ్ఆర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా CL 3325, దీనిపైన అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్ అనమాట ఇది మనకి. ఇట్లా మన నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మన నేమ్, అలాగే ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ ఇచ్చేసి జెండర్, అలాగే మన కేటగిరీ జనరల్లో అయితే జనరల్ ఏదంటే అది పెట్టేసేయండి. జనరల్ ఉంది కాబట్టి వేకెన్సీ మీరైతే జనరల్ అయితే పెట్టేసేయండి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ కన్ఫర్మ్ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఇవన్నీ అయితే నో అయితే ఇచ్చేసేయండి అనమాట. ఇక్కడ లాస్ట్లో మీకు క్వశ్చన్ అయితే అడుగుతుంది కదా, దీంట్లో ఇది మనకి ఇక్కడ నుంచి వచ్చిందంటే న్యూస్ పేపర్, సోషల్ మీడియా ఏదైనా అయితే మీకు ఇది ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలిస్తే మీరు అటు నుంచి అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అప్లికెంట్ లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీకు మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన సబ్మిట్ చేసిన తర్వాత మీకు మెయిల్ అండ్ SMS అయితే వస్తుంది అనమాట. ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. మీ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి లేదా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మీరు ఇక్కడైతే లాగిన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ ఉంది అప్లికేషన్ ఫామ్ అని, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి క్లిక్ చేసిన తర్వాత మీ మిస్టేక్స్ ఉంటే మీరు అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నాకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేసి మీరైతే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి మేక్ పేమెంట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి పేమెంట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్కి సంబంధించిన ఇన్వాయిస్ డీటెయిల్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. తర్వాత మనకు రిజిస్ట్రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో మనకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి. మీరు ఇచ్చిన మెయిల్ అండ్ SMS ఏదైతే మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మనకి SMS మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.